ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను లాంటి దేశాల్లో చిన్నపిల్లలకి ఇస్తున్న శిక్షణలకు సంబంధించి కొన్ని వీడియోలు యూట్యూబ్లో చూస్తుంటే వణుకు పుట్టిస్తుంది. ఏంటంటే ఒక ఆవుని ఎలా కొయ్యాలి, ఎలాగ ఎక్కడ పొడిచి చంపాలి, ఇలాగ నరకాలి, ఇలా చెయ్యాలి, ఇట్లాంటి విజువల్స్. అదేదో కావాలని క్రియేట్ చేస్తున్నారు అనుకోవడానికి ఆదేశాల నుండినే వచ్చినటువంటిది, మంచి ట్రైనింగ్ అన్నటువంటి రూట్లో. అదేమన్నా మన దేశంలో అట్లాంటి ఉన్మాదం ఏమైనా నేర్పుతున్నారా? కర్ణాటక లాంటి చోట్ల అది పెరిగి పెద్దదవుతుందా? హిజాబ్ వివాదం ఒక ఎత్తు అయితే ఇప్పుడు దాని కారణంగానే అధికారంలో కాంగ్రెస్ రావడంతో వాళ్ళ సహకారంతో సాగుతోందా? తాజాగా బెంగళూరులో మొన్ననే ఒక ఆవుకి సంబంధించిన హత్య దారుణంగా జరిగింది అనుకుంటే, ఇప్పుడు ఆవు స్తన్యం కోసిన ఘటనలో అనంతరం అప్పుడే మొన్న ఆవు స్తన్యం కోశారు. ఇప్పుడు మరో 2 ఘటనలు అదే తరహాలో జరిగింది. నంజన్గూడ్లో గురువారం రోజున ఒక కోడె తోకని పదునైన కత్తితో కోశారు. ఇదేమి దౌర్భాగ్యం అర్థం కాదు. ఇకపోతే ఉత్తర కన్నడ జిల్లాలో గడ్డి తినేందుకు విడిచిపెట్టిన ఆవు కనబడకపోవడంతో యజమాని కృష్ణాచారి వెతుకుతూ పోతే గర్భంతో ఉన్న ఆవుని కోసి గర్భం నుండి దూడని తీసేసి ఆవు తలని కాళ్ళని వేరు చేసి మొండెం ఎత్తుకెళ్ళినటువంటి ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ కేసులో 10 మంది అనుమానితులు గుర్తించి 5గురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఎక్కడికి పోతుంది, అసలు ఏం జరుగుతోంది ఈ దేశంలో?